రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న గోల్కొండ కోటపై జెండాలు ఎగరేసిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఇవి చూద్దాం మనం ఏమంటున్నారో. ఇక్కడ ఒక విషయం మాడాలండి మనం. సహజంగా ఎప్పుడు ఏం జరుగుతుందంటే గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన తర్వాత ఒక బహిరంగ సభ, అక్కడే మీటింగ్ ఉంటుంది, ప్రజలను ఉద్దేశించి రాష్ట్రాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఆ తర్వాత వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చూసుకుంటారు. కానీ నిన్న గోల్కొండ కోటపైన జెండా ఎగరేసి ఆ తర్వాత క్రెడాయి ప్రాపర్టీ షోకి వెళ్ళి ఆ తర్వాత వచ్చి ప్రజలను ఉద్దేశించి ఈయన స్పీచ్ ఇచ్చారు. అంటే ప్రజల కన్నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచన కన్నా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ షో అంత ఇంపార్టెంటా? అంత అవసరమా? నిజంగానే దానికి ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రాం వదిలేసి వెళ్ళాల్సిన అవసరం ఉందా? సరే, రియల్ ఎస్టేట్ కావాలి, రియల్ ఎస్టేట్ డౌన్లో ఉంది, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చాలా రంగాలని ప్రభావితం చేస్తుంది, మేము కాదంటలేదు. కానీ దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. జెండా వందనం అయిపోయిన తర్వాత జాతిని ఉద్దేశించి, అంటే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఒక సందేశం ఇచ్చిన తర్వాత ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళడం అనేది ఆనవాయితీ. కానీ జెండా వందనం అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ ఒక గంటన్నర ఉండేసి మళ్ళీ వచ్చి పబ్లిక్ స్పీచ్ ఇచ్చారు. మరి ఇది ఎక్కడ ఇదో నాకు అర్థం కాలేదు నాకు. సరే, రైట్, చూద్దాం. మరి ఆయన ఏమన్నారంటే, నిన్న నదీ జలాలపై రాజీ లేదు, రాష్ట్రానికి రావాల్సిన వాటాలు సాధించుకుంటాం, గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల వృధా అయిపోయింది, ఇప్పుడు సెంటిమెంట్ రగిల్చి విష ప్రచారం చేస్తున్నారు, 2047 నాటికి గేమ్ చేంజర్ కావటమే లక్ష్యం, అగ్రగామిగా తెలంగాణ, ఇదే మా విజన్. స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు ఒకటండి, ముఖ్యమంత్రి గారు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని. స్వతంత్ర దినోత్సవం మీరు నిన్న జరుపుకున్నారు, చాలా అద్భుతంగా చేశారు, రాష్ట్ర ప్రజలందరికీ స్వతంత్రం వచ్చిందా? అన్ని రంగాల వాళ్ళకి, అందరు ప్రజలకి స్వతంత్రం వచ్చిందా? ఆ స్వతంత్ర ఫలాలు అందరూ అనుభవిస్తున్నారా? నిన్న కూడా భారతీయులు మొత్తం స్వతంత్రం జరుపుకుంటున్నప్పుడు, స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నప్పుడు రైతులు మాత్రం నిన్న కూడా యూరియా సెంటర్ల వద్ద లైన్లో నుంచున్నారు. యూరియా సెంటర్ల వద్ద గంటల తరబడి ఆ వర్షంలో కూడా లైన్లో నుంచున్నారు. దేశం మొత్తానికి స్వతంత్రం వచ్చింది, నా రైతులకు తప్ప. దేశం మొత్తానికి స్వతంత్రం వచ్చింది, నా కార్మికులకు తప్ప. దేశం మొత్తం స్వతంత్రం వచ్చింది, నా తెలంగాణ ప్రజలకు తప్ప. నిజమా ఇది? నిజం కాకపోతే నిన్న కూడా యూరియా కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు నిన్న డే మొత్తం లైన్లో నిలబడ్డారు. ఇది మీకు కనపడతలేదా ముఖ్యమంత్రి గారు? క్రెడాయి ప్రాపర్టీ షోలు, మిగతా షోలకి వెళ్ళే టైం ఉన్న మీకు రైతుల గోస వినపడతలేదా? రైతుల కష్టాలు కనపడతలేదా? రైతుల బాధ మీ చెవికి ఎక్కటం లేదా? యూరియా కొరత తీర్చండి, బ్లాక్ మార్కెట్లోకి టన్నులు యూరియా వెళ్ళిపోతుంది, దాన్ని ఆపండి, సామాన్య రైతులకి వచ్చేలా చేయండి అని చెప్పి రైతులు రోజు గోసగుచ్చుకుంటున్నా మీకు చెవికి ఎందుకు ఎక్కట్లేదు? అది స్వతంత్రం వచ్చేసింది, ఇంకేముంది, 4th సిటీ కట్టేస్తున్నా నేను, 4th సిటీలో ఏ సిటీ కట్టేస్తున్నా నేను. నువ్వు 4th సిటీ కాదు, 5th సిటీ కట్టినా, ఏ సిటీ కాదు, దానికి మించిన ఇంకేమన్నా కట్టినా నువ్వు తినాల్సింది అన్నమే, నిన్ను బతికించాల్సింది రైతులే. ఈ రాష్ట్రానికి, దేశానికి వెన్నుముక రైతే. రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది, రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రంలో ఆర్థికంగా బాగుంటుంది, రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్. ఇవన్నీ నెక్స్ట్. 4th సిటీలు, 5th సిటీలు, ఏ సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్సు, మీరు మొన్న అక్కడ మూసీ దగ్గర ఏదో పెద్ద పైలాన్ కడుతున్నారు, అది కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర హైదరాబాద్ ఇట్లా గేట్ రోడ్ పెడుతున్నారు, అది కావచ్చు. ఇవన్నీ ఆడంబరాలు. ఇప్పటికైనా పక్కన పెట్టండి, ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల కోసం ఆలోచించండి, ప్రజలకు ఏం కావాలో ఇది చేర్చండి. లేదు మేము ఇట్లానే ఉంటామంటే స్వతంత్రం మీరు జరుపుకుంటారు, ప్రజలు జరుపుకోరు. ప్రజలు ఇంకా అవే కష్టాల్లో ఉన్నారు. ఒకసారి ఆలోచించండి మీరు. రైట్, ఈ వాటర్ వాటి గురించి కూడా మాట్లాడుతున్నారు ఆయన. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా కోసం రాజీ పడబోం, ఎవరి బెదిరింపులకు లొంగేది లేదు, తెలంగాణ భూములు సస్యశ్యామలం అయ్యాకే మరొకరికి నీళ్ళు ఇవ్వడం గురించి ఆలోచిస్తాం, నెహ్రూ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్లతోనే రాష్ట్రానికి నీళ్లు అందుతున్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లను గోదావరిలోకి పోసింది. ఆ ప్రభుత్వ హయాంలోనే కట్టడం, కోల్డం రెండూ అయ్యాయి.
అంత డబ్బును వృధాగా చేసి ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ రగిలించేందుకు విష ప్రచారం చేస్తున్నారు. ఎవరన్ని కుట్రలు చేసినా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తాం. తెలంగాణ మాగణాల చివరి ఆయకట్టు వరకు సాగునీరిచ్చే ప్రణాళికలను పెండింగ్లో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం అన్నారు. ఎక్కడ పూర్తి చేస్తున్నారు సార్? పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయి కదా. ఒక్క ప్రాజెక్టు ముందుకెళ్ళినట్టు కనపడలేదు మాకైతే. ఒక్క ప్రాజెక్టు వాటర్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ పెండింగ్లోనే కనపడుతున్నాయి. ఎక్కడ పెండింగ్లోనే కనపడుతున్నాయి. మాకైతే ఏమంత అద్భుతం కనపడట్లేదు. ఈ కడప ప్రాపర్టీ షోలో ఏమన్నారు చూద్దాం. కడప ప్రాపర్టీ షోలో ఏం చెప్తున్నారంటే, బ్రీఫ్గా చూస్తే, నేను మధ్యతరగతి ఆలోచనల ముఖ్యమంత్రిని, సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలని దృక్పథం ఉన్నవాడిని కాదు. ఏ పని చేపట్టినా సమాజ శ్రేయస్సు కోసమే ఆలోచిస్తా. మీరు అడిగిన కొన్నిటికి నేను అంగీకరించకపోవచ్చు. పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడేవైతే అభివృద్ధికి సహకరించేందుకు అభ్యంతరం లేదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన 4 పూర్వ విద్యార్థులు ఆ పాఠశాల అభివృద్ధికి 300 కోట్లు ఇస్తామని ముందుకొచ్చారు. పాఠశాల భూమికి సంబంధించిన ల్యాండ్ కన్వర్షన్ ఉంటే వెంటనే అనుమతించాం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి చిన్న వయసులో తెలంగాణకు సీఎం అయ్యాను. పెద్ద ఇంగ్లీష్ చదువులు చదవకపోయినా కామన్ సెన్స్ ఉన్నవాడిని. తెలివితేటలు చిత్తశుద్ధికి భాషతో సంబంధం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి, పట్టుదల, వయస్సు, ఓపిక నాకు ఉన్నాయి. హైదరాబాద్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. 100 ఏళ్ళు 1000 ఏళ్ళు చెప్పుకునేలా అభివృద్ధి చేస్తాం. 10 ఏళ్లుగా మెట్రో విస్తరణ జరిగి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య కొంతైనా తగ్గి పరిష్కారం అయ్యేది. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఎంఆర్టీఎస్ ఉండాలి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంచేందుకు శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాం. షామీర్పేట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ కృషి చేస్తున్నాం. తెలంగాణ మాస్టర్ ప్లాన్ డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నాం అని చెప్తున్నారు. దీంతోపాటు ఏమన్నారంటే, నేను పదే ఢిల్లీ వెళ్తుంటే ఎందుకు నన్ను విమర్శ చేస్తున్నారు? ఢిల్లీ నేను ఊరికి వెళ్తున్నానా? మూసీ కోసం, మెట్రో ప్రాజెక్ట్ కోసం, వీటి కోసం వెళ్తున్నాను. నేను పదే అంటున్నారు. నేను పెద్ద చదువులు చదివి ఉండకపోవచ్చు, మీలాగా ఇంగ్లీష్ మీడియం చదివి ఉండకపోవచ్చు, కానీ ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు అని చెప్తున్నారు. కానీ ప్రజలకు ఏం కావాలో అనే విషయంపై ఇంకా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనకు క్లారిటీ కనపడతలేదు. ఈ రోజుకి ప్రజలకు కావాల్సినవి ఏంటి, మీరు ఇస్తున్నవి ఏంటి, అవసరం ఏంటి, ఆడంబరం ఏంటి అనే అంశాలు మీరు తెలుసుకొని ప్రజలకు ఉపయోగపడలేమని చేస్తే కొంతైనా మీరు ముందుకెళ్తారు తప్ప ఇలానే వెళ్తే మాత్రం కష్టమే.